హలో ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 633 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో వివిధ డిపార్ట్మెంట్లు లైక్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 446 వేకెన్సీస్ ఉంటాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 185 ఫార్మసిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఎన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 633 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ కూడా జోనల్ వైజ్గా వేకెన్సీస్ అనమాట. ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో చూపిస్తాను. అండ్ పే స్కేల్ వచ్చేసి శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 31,000, హైయెస్ట్ 92,000 ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కొద్దీ మీకు శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు ఇచ్చిన 633 వేకెన్సీస్ ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ వాటికి మనం చెప్పలేము. అండ్ ఇన్ కేస్ ఏదన్నా బ్యాక్వర్డ్ వేకెన్సీస్ మిగిలి అనుకుంటే అవి నెక్స్ట్ నోటిఫికేషన్కి, ఫ్రెష్ నోటిఫికేషన్కి యాడ్ చేస్తాను. ఇక్కడ మెన్షన్ చేశారు. ఓన్లీ టోటల్గా మెరిట్ లిస్ట్ నుంచి మాత్రమే సెలక్షన్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అలాంటి ఏముండదు, ఒకటే లిస్టు. సో మెయిన్ వెబ్సైట్ వచ్చేసి ఆన్లైన్ చేసుకోవడం కోసం mhsrv.telangana.gov.in అనే వెబ్సైట్లో చేసుకోవాలి. ఆన్లైన్ స్టార్టింగ్ వచ్చేసి 5వ తారీఖు అక్టోబర్, ఎండింగ్ వచ్చేసి లాస్ట్ డేటు 21 అక్టోబర్ సాయంత్రం 5 గంటల వాటికి మాత్రమే ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 5 దాటిన తర్వాత ఒక సెకండ్ అయినా కానీ మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ కాదు. ఎడిట్ చేసుకోవడం కోసం ఏదైనా మిస్టేక్ అయితే ఎడిట్ ఆప్షన్ కోసం 23 అక్టోబర్, 24 అక్టోబర్ టైం ఇచ్చాడు. ఖచ్చితంగా ఇక్కడ టైమింగ్స్ మెన్షన్ చేసిన ప్రకారమే అది ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ 21 అక్టోబర్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖు ఎగ్జామ్ ఉంటుంది. అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్ మాత్రం ఆన్లైన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, ఆఫ్లైన్లో ఇవ్వడానికి కుదరదు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం డి ఫార్మసీ కానీ, బి ఫార్మసీ కానీ, ఫార్మ్ డి కానీ ఇవి ఉండాలి. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో కంపల్సరీ రిజిస్టర్ అయి ఉండాలి. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. డి ఫార్మ్, బి ఫార్మ్, ఫార్మ్ డి కంప్లీట్ అయి ఉండాలి. సో కంటిన్యూ చేసే ఫైనల్ ఇయర్లో కంటిన్యూ చేసే వాళ్ళకి ఎలిజిబుల్ లేదు, కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఇన్ కేసు ఎవరికైనా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అది బోర్డు ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయించిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఏజ్ క్రైటీరియా 18 నుంచి 46 ఇయర్స్ వాటికి ఏజ్ ఉంటుంది. 18 సంవత్సరాలు మినిమం ఉంటుంది. హైయెస్ట్ వచ్చేసి 46. డేట్ వచ్చేసి 1వ తారీఖు 7వ నెల 2024. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇన్ కేసు ఎవరికైనా ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 5 years ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ 3 years, ఎన్సీసీ క్యాండిడేట్ 3 years, ఎస్సీ ఎస్టీ బీసీ 5 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 10 years ఎక్స్ట్రా అనమాట. 18 to 46 కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఏజ్ ఇస్తారు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ఫీజు 500 ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 200 ఉంటుంది. మొత్తం టోటల్గా 700 ఎగ్జామ్ ఫీ ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే ఎగ్జాప్షన్ ఉంటుంది, ఎవరికైనా కొంచెం తగ్గించుకోవాలి. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అండ్ అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 46 ఆఫ్ తెలంగాణ. 18 నుంచి 46 వాటికి ఎవరైనా అన్ఎంప్లాయిడ్ ఉన్నా లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 200 అనేది కన్సెషన్ మీకు తగ్గించింది. ఓన్లీ ఎగ్జామ్ ఫీజు మాత్రమే కట్టుకోవాలి. ఎవరైనా అదర్ స్టేట్స్ వాళ్ళు చేస్తే మాత్రం కంప్లీట్గా 700 ఫీ అనేది కంప్లీట్గా పే చేయాలి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ మాత్రం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అలౌ చేస్తారు. ఆన్లైన్ పేమెంట్ మాత్రం దాని ద్వారా మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ డేటా ఏంటంటే ఎగ్జామ్ ఎలా సెలక్షన్ ప్రాసెస్ అని చూస్తే, సో దీనికి టోటల్గా మొత్తం 100 పాయింట్స్కి ఒకటి ఉంటుంది. దాంట్లో 100 పాయింట్స్లోని 80 పాయింట్స్కి వచ్చేసి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంది. 20 పాయింట్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్. ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్లలో ఫార్మసిస్ట్గా వర్క్ చేసినట్లయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మినిమం 6 months కంప్లీట్ అయి ఉంటే 2 పాయింట్స్ వస్తాయి. మోర్ దాన్ 6 months అయితే ఇంకొక 2 పాయింట్ యాడ్ అవుతాయి. అట్లా 1 year, 2 years, 3 years ఉంటుంది. సో ట్రైబల్ ఏరియా అయితే 2.5 పాయింట్స్, అదర్ దాన్ ట్రైబల్ ఏరియా అయితే 2 పాయింట్స్ అనమాట. సో పాయింట్స్ మస్ట్ గివెన్ ఓన్లీ కంప్లీటెడ్ 6 months. ఎవరైతే 6 నెలలు కంప్లీట్గా వర్క్ చేస్తారో ఫార్మసిస్ట్గా వాళ్ళకి మాత్రం ఇస్తారు. ఇన్ కేస్ మీకు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ హాస్పిటల్లో వర్క్ చేసి ఏదన్నా వేరే పొజిషన్లో వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లై చేస్తానంటే కుదరదు. మీరు ఏదైతే ఫార్మసిస్ట్ అప్లై చేస్తున్నారో దానికి ఫార్మసిస్ట్గా వర్క్ చేసినట్టు ఉన్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. అది ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఎనెక్షర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రొఫార్మా ప్రకారం ఉండాలి. ఎనెక్షర్ 3, థర్డ్ బి, థర్డ్ సి వీటి ప్రకారం ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తానంటే మీకు ఎలాంటి పాయింట్స్ అయితే ఇవ్వరు. ఓన్లీ మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 80 marksకి స్కోర్ చేసుకున్న దాన్ని బట్టి మీకు మెరిట్ లిస్ట్లో వస్తుంది. సో ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ లిస్ట్ వస్తారో దాని ప్రకారం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం దీని సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ స్కోరు, సేమ్ మార్క్స్ వచ్చితే మాత్రం వాళ్ళు ఏజ్ క్రైటీరియా చూస్తారు. ఏజ్ క్రైటీరియా కూడా సేమ్ ఉంటే మీ క్వాలిఫికేషన్లో పర్సంటేజ్ని బట్టి చూసుకొని సెలక్షన్ చేస్తారు.
ఆన్లైన్ చేసుకునేటప్పుడు మినిమం కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మేమో, నెక్స్ట్ మీ డిగ్రీ మేమో, డిగ్రీ సర్టిఫికేట్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ బై ఫార్మసీ కౌన్సిల్. మీరు ఫార్మసీ కౌన్సిల్లోనే రిజిస్టర్ అయినది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే, లోకల్ స్టేటస్ కోసం 1 to 7th స్టడీ కండక్ట్. ఇన్ కేస్ మీకు అది లేకపోతే మాత్రం ఎనెక్షర్ D4Dలో ఇచ్చిన 1 to 7 క్లాసెస్ స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేసుకోవడం కోసం. ఇన్ కేస్ మీకు 1 to 7 స్టడీ కండక్ట్ లేకపోతే మాత్రమే ఇది తీసుకోండి. మీకు స్టడీ కండక్ట్స్ ఉంటే డైరెక్ట్ అప్లోడ్ చేయండి, లోకల్ స్టేటస్ వస్తుంది. ఒకవేళ లేని వాళ్ళు మాత్రం ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల లోకల్ స్టేటస్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు కావాల్సిన డాక్యుమెంట్సే. లాస్ట్కి ఫోటో అండ్ సైన్ ఇవన్నీ తీసుకొని మీరు ఆన్లైన్ చేసుకుంటే మీకు అప్పుడు కంప్లీట్గా ఎవరైతే ఆన్లైన్ ప్రాసెస్ చేస్తారో వాళ్ళదే యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేసు సగం చేసి వదిలిపెడితే మాత్రం మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం కంపల్సరీ. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తూ ఉండండి, నాకు తెలిసిన వాటికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇన్ కేసు నాకు తెలియకపోయినా కనుక్కొని చెప్తాను. ఇక ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఏమంటే మన తెలంగాణలోనే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 30వ తారీఖు నవంబర్లో ఉంది. 80 క్వశ్చన్లకి 80 మార్కులు, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనమాట. మీకు ఎగ్జామ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, వేరే లాంగ్వేజ్ ఏమి ఉండదు. ఎగ్జామ్ సెంటరు హైదరాబాదు, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట. ఇవి రిజర్వేషన్ రూల్స్ ప్రకారం మీకు వర్తింపజేస్తే అవి ఎట్ ది ఎండ్ ఆఫ్ సెలక్షన్లో ఉంటుంది. మినిమం క్వాలిఫై మార్క్స్, మాక్సిమం క్వాలిఫై మార్క్స్ అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది. ఇంకా లోకల్ రిజర్వేషన్ అనేది ఎక్కువ, లోకల్ వాళ్ళకి 95% ఉంటే 5% మాత్రమే మీరు అవుట్ సోర్స్ కింద అదర్ స్టేట్స్ వాళ్ళు ట్రై చేసుకోవాల్సి వస్తుంది. సో కంప్లీట్ గా జోనల్ వై పోస్ట్ కాబట్టి జోనల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. లోకల్ రిజర్వేషన్ అనేది సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.